ఎండ కాదు ఏందో ముగే 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 ముగే. హలో, ఇద్దో నాగప్ప గొర్రెలతో వచ్చినా పొట్టెన్లు చూద్దామని. ఏమా యారు అల్లుడు ఇక్కొత్తివి? నిన్నే చూద్దామని వస్తే. రోజు చూస్తావు కదా, నన్నేం చూసింటివి కానీ ఏందో చెప్పు, ఏందో పని మీద వచ్చినావులే. ఏం అల్లుడు? ఏ పొట్టెన్లు కాల్చినావా? ఎవరికి నీకా? కాల్చిందే. ఏమి ఇప్పుడు? ఏ ఏటలు కొడదామని. ఎన్ని? ఒక 5 కాలమా. అబ్బా ఉన్నాయా మన దగ్గర? చూడు, ఇవన్నీ పొట్టెన్లు ఉన్నాయి, గిన్నెలో ఉన్నాయి, చూసుకో. కాదు ఏమి ఇప్పుడు అట్లా లేమో శానాలని అనుకుంటా అంటే దానికి చూద్దామని వస్తూ ఉన్నాయా బలిసిండేడు నేత ఏం కథ? చూడు అక్కడ ఏం మేపినాను అనుకుంటాడు. చూడే కొండ ఎక్కిస్తా, శ్యామాల కొండ చూడు ఎట్లా ఎక్కుతాయి అనుకుంటాడు. బాగా బలంగా మేసినాయి, ఉలవసేన్లు మేసి బాగా దట్టంగా ఉన్నాయి. నీ మాదిరే పెట్టినావు. నా మాదిరి చూడు తగురు చూడు ఎట్టుందో. కాదు అందుకే బాగానే మేపినావా? ఏం తెలుడు అంత మాట అంటే ఈ ముగలాపల్లి మేడాపురం చుట్టుపక్కల ఈ నాగప్ప గారు మేపినట్లు ఎవడు మేపలేడు. మేలుమా కొన్ని నేను చూడు ఎట్లా మేపినాను. చూడు కడుపులు చూడు ఎట్లా వచ్చినాయో. దాంట్లో కూడా నాకున్నా ఒక రకం, దాంట్లో బాగుండల్లా. అయ్యా చూడు పో చూస్తామా. బా 5 ఏట్లంటే ఇంత పుల్లుగా లాభం వేయచ్చు. ఇదే ఛాన్స్. ఒక్కో పొట్ల మీద 3-4 వేలు కొడితే మంచి లెక్క వస్తుంది. చూడు చూడు బాగున్నాయా? బాగున్నాయమ్మా. రా 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 కూర్చుందాం రా, చెప్పు కూర్చొని మాట్లాడదాం రా. ఎన్నున్నాయమ్మా మొత్తం జీవాలు? ఏమున్నాయి, ఒక 200 దాకా ఉన్నాయి. మల్దాలు మల్దాల మా ఎల్లుడు వచ్చినాడు, మళ్ళా వస్తా. ఇంకేం అల్లుడు మరి 5 పొట్టెన్లు కావాలా ఖచ్చితంగా? కావాలమ్మా. పెద్ద వ్యాపారమే కాదు అల్లుడు. కబాబ్ ఏమైనా తింటావా? ఏమమ్మా తెప్పిదినా? చెట్టు కరా 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 కరా. నా అల్లుడు వచ్చినాడు, ఊర్లోకి పోయి కబాబ్ తెస్తావా? అల్లునికే నానా? నీకు కూడా ఎత్తాలే, తెచ్చుకోపో. సరే సరే. మరి లెక్కీనా? అద్దని ఇచ్చింటి కదా, దాంట్లో తీసుకొని రాపో. అది ఏందో నాకైతే అనుకుంటే దాన్ని గాని ముల్తి పెడుతున్నాడు. అవి తేప ఉన్ని గానే. సరే సరేలేనా, పోయేస్తాలే. పోయిరాపో. సరే సరే సరేలే సరే. ఏమున్నిద్దా నీ అభిమానమే అభిమానం అయ్యా. అల్లుడు అంటే మాత్రం ఉండద్దా? ఉన్నసాలు మామ నువ్వు. కబాబ్ లెక్కంతా దాంట్లో వేస్తాలే, నాకు తెలుసు. కానీ ఏందమ్మా? ఏందిలే, కబాబ్ తెప్పిస్తా ఉండు. తెప్పి. 20 నిమిషాలు అయినా ఇంకా రాలేదు. ఏంది ఉత్త తెరకమాలోడు ఎక్కడ పోయినా ఏమో. అల్లుడు వస్తాడు చూడు, తీసుకొస్తాడు. తిను. అయ్యో తీసురా. పోయిరా పోయిరా పో. ఇద్దు అల్లుడు తిను. ఈ పొద్దు నేను తిన్ను. లే మాఘమాసం నేను తిన్ను, నువ్వు తిను. అయ్యా ఏ మాసం మామా? తిను తిను. బాగుంది కబాబు. ఆడ తెచ్చింటుంది. చాంతావా సావిడితా ఉండలేదా? చాను బాగేస్తాడు. బాగుంది బాగా ఇచ్చినాడయ్యా. బాగా ఇస్తాడు. బాగుందా? బాగుంది. సరే సరేలే. ఇంకేమల్డు మామా? ఏదేమైనా కబాబ్ సూపర్ మామా. బాగుందా? బలుంది అయ్యా. లెక్క అంతా పుట్టాను వేస్తాలే నేను. ఏడు 10 అవతలు తిరిగి మాట్లాడు. ఏంది లేదు లేడు. సరే గాని ఇంకా విషయం మాట్లాడదాము. ఎండ కాదురా, మీరు మాట్లాడితే పిల్లోడు చూసుకోలేడు. పదాము బిర్యానీ రా మాట్లాడేద్దాం. అది ఇంకేమమ్మా మళ్ళా రేటు చెప్పు. అక్కడ రేటా 12,000 వేసుకోలేడు. జతమ్మా? జత ఎట్లా కనపడుతుండ నీకు? ఒగోట జత అంటే ఎంత బాగా మాట్లాడతావురా. ఎట్లా బుద్ధాయిరా పొట్టెన్లు చూసి? మామా అట్లా కాదు గాని ఒక 8,000 ఇస్తామమ్మా. ఒక్కోదానికి సరిపోతుంది. రేట్లు పెరిగినాయిరా. రేట్లు పెరిగినాయి అట్లా లేవులేమమ్మా. ఏంటి లేదు, ఆ ప్రకారంగా పలిసినాయి, దాని పేర్లు పెడతావు. అంత తూకాలు రావు మామా అవి. ఏంటికి రావు? చూసిన కడుపులు ఎట్లున్నాయో. అడుపు ఉంటే వేస్తాయా? అబ్బా తెల్లనుకుంటా. నడుము పట్టుకుంటావు కదా, చూడలేదు నువ్వు? నడుము పట్టుకొని నీకు ఈ రేటు చెప్తాడేమో. అట్లా కాదు, అంతకైతే రాదు. ఎన్ని 5?
5 కాలమ్మా. నువ్వు పద్ధతి కాదు, నువ్వు బాగా ఇదిగా మాట్లాడు మావా. ఏంది లేదు, నేను ఆ రేటు చెప్పినాను, నువ్వేందో చెప్తేగినా డబ్బా చేసేది ఇది వాటి కూడా తట్లేడే. ఏది మామా? అట్లా కాదు, ఇంకో రేటు చెప్పు. ఇద్దామమ్మా, ఇట్లంతా కాదు, ఓ 9 వేసుకోండి లాస్ట్. 1000 9 లేదు 8 లేదు, ఒకటే మాటే 10 చక్కగా. మళ్ళీ ఎక్కువ అవుతావమ్మా. లేదు జీవాలు అవి ఉండాయి, బాగా బలుపులు ఉన్నాయి. నువ్వు ఏమన్నా చేసుకో, 10,000తో నీకు బేకైతే తీసుకో, లేకుంటే వద్దు. ఇంక నేనేం చేస్తా, సరిపోతుందిలే. ఏందనుకున్నావమ్మా? ఏం నువ్వు చెప్పేది? సరిపోతుందిలే. ఇప్పుడు 1, 2 అయితే ఆ రేట్ అయ్యా, 50 కొన్ని అదే రేటే. ఏందనుకున్నా, ఎండకి గాలకి వానకి ఏమి చూడాల, నీకే తెలుస్తుంది కాస్తే గొర్రెలు. సరేలేమ్మా, దాంతో పని లేదు, అక్కడ 10,000 కదా, కొలబాకొనిలే, ఎప్పుడు చేద్దాంలే దాన్ని. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినావు, నా రూట్కి వస్తుంది. ఏమే మంచి రూట్కి వచ్చినావు ఇప్పుడు. అంటే లేదు, ఇంకేడం కొలబాకొనిలేమో, కబాబ్ పాపం తినేకి. అల్లుడు ఇంకా అభిమానం ఉండద్దా కబాబ్ అంటే? ఏమి అందుకట్లు కొనేకి వచ్చినావు, ఆ మాత్రం ఇప్పిపోతే అట్లా. అల్లుని బాగా చూసుకోవాలి కదా. అయ్యా అట్లా. సరేలే అల్లుడు, మరి ఎప్పుడు పట్టకపోతావు? ఏంటి మళ్ళా మాట్లాడతావు? యాట్లరా? నేనేటి పట్టపోతా? కాదురా, ఇప్పుడు నువ్వే కదరా కావాలండి. 10,000తో మాట్లాడుతూ మళ్ళీ నేనేటి నేను కాదు, వాడు బుడగెత్తగాడు వస్తాడు చూడు. బుడగిత్తిగాడా? వాడేంటి కొత్తాడు? అయ్యో నిన్న రాత్రి బయట కూర్చోంటే మాట్లాడుతాండ్రి, పక్కలోనే కదా, 5 ఏట్లు కొట్టాలా అంటాండ్రి వాళ్ళు. మాట్లాడితే ఏడ బాగుంటాయి అని అడుగుతా అంటే, నేనే వాడు పాపం ఇబ్బంది పడతాడని చెప్పి అన్ని చూసుకుంటూ వస్తా అంటే, నీ దాంట్లో బాగుండా ఇంక ఇవే చెబుతాంలే అని ఇంక రెడీ అవుతామా. నాకు పొద్దు బాలే, పనిలే పాటలే. ఏం చెప్తే నీకు పొద్దు పోలేదని వాడు యాట్లు కొట్టాలని మాట్లాడుకుంటా అంటే బుడగిత్తిగాడు. వానికి సహాయం చేద్దామని చెప్పి నువ్వు గొర్రెలు చూసుకుంటూ వచ్చి నాగప్ప దాంట్లో బాగుంటాయని చెప్పి నా తాకి ఇటుకు వచ్చి ఇవి చూసి వానికి కొనేకి నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నీకు కదా, మనకి ఏంటి మాట్లాడు అని నేను. అమ్మా ఏదో సలీసుకు నీతో పడతాయని చెప్దాం అనుకుంటే, వాడు నచ్చితే కొనుక్కుంటాడమ్మా, లేకపోతే లేదు చూపిస్తావానికి నీ తాకు వెళ్తకత్తా నేను. వాడు నచ్చితే కొంటాడు, లేకపోతే ఎట్లా కొంటారా? అవి చూసేకి నువ్వు వచ్చినావు, దానికి నేను కబాబ్ తెప్పించిన. కబాబ్ తిని ఓ భలే ఉంది మామ అని ఏమో యాట్లుకొని నా కొడుక కట్టొత్తివి కదరా, నా పుట్టుక సించుకుంటివి. లేతావు ఎవరు ఇట్టించిన? నువ్వేందో అభిమానంతో తెప్పించిన. ఏందో అభిమానం రా, యాట్లు కొంటావని 15,000 వస్తుంది అనుకుంటేను. ఇదే వాడు బుడగిత్తి గారి వీడు చూసిపోతే వాడు వచ్చి కొంటాడంట, వాడు కొంటాడో గ్యారంటీ లేదు. దానికి నేను కబాబు మళ్ళీ కొట్టాము నాకు లెక్క. లేతావు లేవారా, వీరికి పొద్దుపోలేదు నా గొర్రెలు లేకొత్తివారా నువ్వు? కాదురా, ఇప్పుడు వాడు కొనకపోతే చూడు మామ, నువ్వేం ఆలోచన చేయదు, నేను అమ్మిస్తా నీకేలా. అమ్మిస్తావా? అయ్యా ఎండకి గాలికి తిరిగితే తెలుస్తుందిరా నీకు. ఊను మామ, ఎండకి గాలికి ఏడు తిరుగుతావా? అక్కడ అమ్మే అన్ని ఏందో వ్యాపారం పెట్టుకో. బాగా చెప్తావురా, ఎట్లా అమ్ముతావురా? పూల మందరాలి. ఊనయ్యా, పూల మందకి ఎండ అన్ని ఉంటాయి. ఉంటాయి మరి, ఏం చేసేది? ఇంకా కాయాల తప్పదు ఎండ, దానిలో నమ్మితే మేమెట్లా బతికేది? బిజినెస్ పెడదాం. యా బిజినెస్ వద్దప్ప, మా తాతోళ్ళ కాలం నుంచి మా నాయనోళ్ళు అంతా గొర్రెలు కాసినారు. మేము పెద్దగా అయినది అన్ని దానిలోనే, అన్ని ఈ పొద్దు ఒకరు కాసికుండా తింటామంటే గొర్రెలే మాకే. చూడలుడు, ఆ కష్టం పన్నా పర్వాలేదు, వానకు తడిసినా గాలికి పోయినా కూడా పర్వాలేదు. ఏమే గొర్రెలు అమ్మేదిగా ఉండదు. వ్యాపారాలంటే ఇట్లాంటివి మాకు వద్దు. కట్టమో నట్టమో గొర్రెలే కాసుకుంటాము, దాంతోనే బతుకుతాము. మా పిల్లల్ని కూడా బతికించుకొని చదివించుకుంటాము. ఇవాళ పిల్లలు చదువుకొని పెద్దగా ఉద్యోగాలు తెచ్చుకుంటే నాది వాళ్ళ ఇష్టం. మళ్ళా మేము ఉన్నన్నాళ్ళు ఇవేళ్ళడు దానిలో పూరా అమ్మేసేదే ముద్దురా. ఇట్లా మేపుకుంటాంటాము, వ్యాపారం ఎవరైనా వస్తే అమ్ముకుంటాంటాం అంతే కోసుకుండేకి. వద్దప్ప, ఏలంటే మేము దీంతోనే బతికినాంరా. అట్లా అవి వద్దులేమా. చూమా, నీ కష్టం సోల్లేక ఈ మాట చెప్పినా, వద్దులే పాపం, నీకు అట్టున్నాడు కాసుకోమా. గొర్రెలే కాసుకుంటాడు నేను. అంతేలేమా. ఉండడు, ఫోన్ వస్తుంది. హలో, యాట్లా పండక్కా? ఊను కొడతా. ఒక 7-8 అన్నా కొడదాం అనుకుంటాను. 7-8 ఖచ్చితంగా కొడతా.
సరే సరే. ఏంటి మామా? యాట్లడు పండక్కి యాట్లు కొడతావా అంటే వాడు ఒక 7-8 అన్న కొడతానని చెప్తాండా. అన్ని పెట్టినామా? ఊను ఊను ఉండాలా. అవుమా, ఒక 7-8 అంటే ఫుల్గా వస్తారు కదా? ఫుల్గా వస్తారు వాళ్ళు జనాలు పండగ కదా. కాదు ఎల్లుండే మర్చిపోవు కదా. ఏంది అల్లుడు అట్లంటావు? రా నువ్వు కూడా రా. దానికి ఖచ్చితంగా రా. దానికి ఏముంది అల్లుడు? ఎట్లా మర్చిపోతాను, పిలుస్తాలే అబద్ధం. రా రా. ఇప్పుడు 7-8, ఇప్పుడు ఇంకా ఎక్కువైతే ఓ 10 ఇంకా. ఓ అమ్మా, ఆ మాత్రం ఉండాలా. అట్లున్నావా? ఏందనుకుంటావు? ఖచ్చితంగా పిలుచుమా. ఖచ్చితంగా పిలుస్తారా నువ్వు? అవుమా, సుమారు వచ్చేట్లున్నారు జనాలు. అయ్యా ఏందలుడు, బంధువులు జనాలు పండగ ఫుల్ జనము. సన్నగరాడు జనాలు మందుగిందంతా. అయ్యా మటన్ ఉందేం కదా లేకుండా ఉంటుంది. సింపుతారా దూరంతా. కాదు కోలుకున్నానమ్మా. కోళ్ళు ఆడలేదు, అన్ని ఆటలే. అన్ని బాగా పుల్లుగా ఉంటుంది. అబద్దు జనం పుల్లుగా వస్తారు, సందడిగా ఉంటుంది. అంత ఏం సన్నగా ఉండదు. ఏంటికి మర్చిపోతా? నువ్వు రా ఖచ్చితంగా. అబద్దు వస్తాం. మామూలు పిలిచిన కళ్ళు రాకు. నువ్వు ఉండాలా, నువ్వు ఉండాలా, చూడాలదంతా. అవునా? కావా అన్ని పొట్టేదిలేనా ఎట్లా? అయ్యా అన్ని పొట్టేది పెద్ద తగురులో. నువ్వు తగ్గదమా? తగ్గను. కాదు అన్ని ఎట్లా మన మందులోటివేనా? మన మందులోటి ఏంటికి? మన మందులు ఎవరు కొనుక్కోలేదు. కాదమ్మా, మన మందులోటి కాదంటాడు. మొత్తానికి యావ కొట్టేది నువ్వు. ఇప్పుడు జనాలు పట్టకత్తారు కదరా, యావ పట్టుకత్తే అవి. జనాలు యావ పట్టుకత్తే వాటికి ఏందో నాకైతే అర్థం కాలేమో నువ్వు చెప్పేది. ఇప్పుడు నీ అట్ల వాళ్ళు ఉంటారు, స్వామికి మొక్కు అంటారు, యాట్లు కొడతామని. అవి పట్టుకత్తారు గుడితాకి అవి. ఏందే వాళ్ళు కొట్టుకుంటారు, అవి నువ్వేంటి కొట్టేది? ఇంకా వాళ్ళు కొట్టుకుంటే కావాలి, పట్టుకత్తారు. వాళ్ళు కొట్టేది నేను. అంటే యాట కొట్టేదానికి నువ్వు? యాట్లు కొట్టేది నేను. కొట్టేది వాళ్ళవే, మనవి కాదు. మనమేంటి కొట్టుకొస్తాము? నువ్వు మనిషి అవుతే నువ్వు నాకు ఏరా ఏంది అట్లా మాట్లాడే? ఏమో 8 ఏట్లు కొడతానని ఎవరికో చెప్తాండావు. జనాలు వస్తారంటే ఫుల్గా వస్తారంటే అంటావు. కాదురా, పండగ రోజు యాట్లు కొడతావా నువ్వు అంటే, కొడుకులు తెస్తా మంచిదంటే కొడతాను అంటే నేను కోసి పెడతాను అనుకుంటువా? బాగా సించుకుందాం అనుకుంటువా? అట్లేను. ఏం యాట్లు కొడతా ఇట్లా ఈ దానికి ఫోన్ లో చెప్తావా యాట్లు కొడతాను అని? వాళ్ళు అడిగిరు యాట్లు కొడతావా అని. ఎవరన్నా ఇప్పుడు వాళ్ళకి చేత కాదు, వాళ్ళలో ఉండరు. కాదు ఇప్పుడు నన్ను పిలిచివే రాని ఏమిటికి? నువ్వే కదా నేను వస్తాము అంటే చూసే పిలిచివే నన్ను. కాదల్డు, యాట్లు నేను కొడతా కదా, అది ఎట్ట కొడతాడు మా మామ. నేలమా కొడు కదా, ఏటుకోటి కొడతాడు లేదు, చూస్తావో లేదు అన్నట్లు వస్తావేమో చూస్తావేమో. నువ్వు కొట్టే నీ చూసే పిలుస్తాండవు. నేను అట్లే అనుకుంటా, ఇంకా అట్లా తినేక అనుకుంటువా? అబ్బా సించుకుందాం అనుకుంటా. ఇప్పుడు కబాబు తినలేదారా? నాకేం బట్రా, నేను వస్తాము అంటే ఇంక ఏటుకోటి తెగేసేసు. నా ఎల్లుడు కూడా నా ప్రతిభ, నా ఇదంతాను అనుకొని అనుకుంటే ఇది చూసే పిలిచివే. ఇంకేంది అనుకుంటువి? నేను కోసి పెడతాను అనుకుంటువో? లేకపోతేనయ్యా ఏమున్నావురా? అయ్యా కాదు మామ, నువ్వు కొడతావేమో అనుకొని ఫుల్గా తిందాంలే అనుకుంటే ఎంత పని చేతివయ్యా నువ్వు. నాకు అర్థం కాలే. ఇది ఊర్లో వాళ్ళు యాట్లు నరికేదానికి ఎందు అట్లా కొడతాండా? అయ్యా నువ్వు లాస్పడి ఉంటావు కదా. అయ్యా నాశ కాదు నువ్వు అట్లా ఊహించుకునే దానికి నేనేం చేస్తావు? నేను అట్లంతా నేనేం కొట్టాలనుకోవట్లేదప్ప. నువ్వందుకు నువ్వు అనుకున్నావు, నేనేం చేస్తా దానికి? మొత్తానికి అయితే ఏందో ఆ రోజు ఏంది పెట్టుకోకూడదు. ఇంకా మా మామదే అనుకుంటు కదా, మా గబ్బులు ఎప్పారేచ్చు అట్లా పులుగా తిందామని మటన్ అనుకుంటువేమో. అట్లా అంటానే ఏం మంచిగా కాదు నువ్వు అసలు. ఉరకాలు ఎత్తవలేవారు ఇట్టించి. ఎంత బాగున్నాడే వీడు. ఉద్దర సొమ్ము అంటే అప్పుడు ఎగేసుకొని వస్తాడు. నువ్వు ఇప్పించింది దినము తింటాడు. ఇప్పుడు తింటివే కదరా, సించుకుంటువే పులుగా. ఇప్పుడు సించుకుంటే అంటే నువ్వు తెప్పించావా? 100 రూపాయలు కబాబ్ ఎత్తివే పులుగా. ఎవరు తెమ్మని? పసుకు అని తింటివే. అవద్దు మటన్ ఉన్నిత్తువారా కూర్చుంది బంతులు. నీ కథ ఎవరికి దేవుడు? ఇన్ని మాట్లాడుతాండవే, నువ్వే 2 యాట్లు పట్టుకొని కోసి అందరినీ భోజనానికి పిలిస్తేనే మమ్మల్ని యాడ అట్లా చూస్తావు? ఇప్పుడు నేను యాట్లు కొడతానంటే నేను నేలకే ఇట్లాంటివే పుల్లుగా కుక్కుదామని పెట్టి పిలిస్తేనేమి మమ్మల్ని. అట్లా కుదరదు కదా.
ట్రిప్పులు తిన్నావంట కదరా మొన్న ఏడో నువ్వు భోజనానికి పోయి. ఏడది నేనప్ప ఏంది ఆడ తిన్నావురా? తిన్నావు అట్లా పోయినావు, రెండో బంతి కూడా లైన్ లో రెడీగా ఉన్నావంట. ఏమి లేవు మన పోయినతావా? ఏ ఫస్ట్ పోయింట్ అన్ని కాలికట్లన్నీ వేసినారా? ఏమేమి చచ్చేది అన్ని రెండోసారి కట్టెలు పెట్టెళ్ళొచ్చు మళ్ళా. వేసింటావు 3 బంతులు ఎవరికి లేచినావు నువ్వు, నీ కథ నాకు తెలుదా? కాదమ్మా ఇప్పుడు పిలిచినారు, పిలిచినాక ఏం చేయాల? ఒక గంట మంచిగా నీళ్ళు, ఒక గంట చెడగా నీళ్ళు, అన్ని 2 గంటలు అవి కొలబెడితే ఏమో కొట్టుకుంటుంది. ఇదేంటిరా? ఇప్పుడన్నా సొంతంగా కొనుక్కొని తిను ఎప్పుడన్నా? అంటే ఏవి ఎప్పుడు కొని లేదా నేను? ఏడిది కొన్నావురా? నీకంటే బోరింగ్ పుట్టాన మేలు, కొనుక్కొని అన్నది తింటాడు. దా నీ తాగుంటే నాకు పని కాదు కానీ వాడు పిల్లగాడు చూసుకోలేడు, పోయేస్తా ఇంక పా. నువ్వు పోయిరా ఫస్ట్. నేను పోతా, నాదే నేను నీళ్ళు తాగి పోతా. తాగు తాగమ్మా. సర్లే పోయేస్తా, గొడ్లు మేపుకోవాలి, నీ తా ఉంటే అంతే. నేను పండగ ఎట్లా ఏందెట్లా తెచ్చుకొని నేను ఎంత పని చేసి మా మామ యాత్రని చెప్పి మొత్తం చూద్దాం. పండగ కదా, ఊరు లేరా మనకు భోజనాలు చెక్కవా? వేద్దాం, ఎదుగులాడాల పో. మళ్ళీ పండగ పూటలు మాట్లాడితే ఒప్పుకోరు, రెండు ముందుగానే పోయి మాట్లాడాల. మనం కూడా పోదాం. ఎవరు ఎట్లా కొట్టలేరా ఊర్లో?